నేటి బాంధవ్యాలు ధారావాహిక 16వ భాగం. రచన చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ. కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్. జరిగిన కథ: హరికృష్ణ లావణ్యలకు 3 పిల్లలు. వాణి, ఈశ్వర్, శార్వరి. వాణి ప్రేమ వివాహం చేసుకుని ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. అందుకు లావణ్య అన్నయ్య ప్రజాపతి సహకారం ఉంటుంది. ప్రజాపతికి 2 పిల్లలు, సీతాపతి, దీప్తి. అమెరికా నుండి వచ్చిన దీప్తి తన మేనత్త లావణ్య వాళ్ళ ఇంటికి వస్తుంది. అక్కడ తమ తండ్రితో వీరికి సరైన సంబంధాలు లేవని తెలుసుకుంటుంది. మిగతా అందరూ తనతో మామూలుగా ఉన్నా బావ ఈశ్వర్కి మాత్రం కోపం ఉన్నట్లు గ్రహిస్తుంది. శార్వరితో ఆమె అక్క వాణి తన తండ్రికి ఉత్తరం రాత్రి విషయాన్ని చెబుతాడు సీతాపతి. వాణిని న్యూస్ రీడర్గా చూసి ఆమె కుటుంబ సభ్యులు సంతోషిస్తారు. అందరూ ఢిల్లీకి వెళ్ళి వాణిని కలవాలనుకుంటారు. దీప్తి కూడా వారితో వస్తానంటుంది. శార్వరికి దూరంగా ఉండమని సీతాపతికి మృదువుగా చెబుతాడు హరికృష్ణ. సీతాపతి లావణ్యను ఇంటి వద్ద కలిసి ఆమె ఆశీస్సులు తీసుకుంటాడు. స్వంత ఊర్లోనే ప్రాక్టీస్ పెట్టాలన్న దీప్తి నిర్ణయానికి మద్దతు తెలుపుతారు ఈశ్వర్, హరికృష్ణలు. వాణిని కలవడానికి ఢిల్లీ బయలుదేరతారు కుటుంబ సభ్యులు. దీప్తి కూడా వారితో వెళ్తుంది. తనను క్షమించమని తల్లిదండ్రుల్ని కోరుతుంది వాణి. అల్లుడు కళ్యాణ్ మంచివాడని గ్రహిస్తారు హరికృష్ణ, లావణ్య. ఇక నేటి బాంధవ్యాలు ధారావాహిక 16వ భాగం వినండి. మరుదినం ఉదయం 6:30కు తల్లి ఆదేశం ప్రకారం ఈశ్వర్, దీప్తి తన స్నేహితురాలు డాక్టర్ రాధా వివాహానికి కారులో బయలుదేరారు. బయలుదేరబోతున్న దీప్తిని పిలిచింది వాణి. ఏం వదినా? వాణిని సమీపించింది దీప్తి. వాణి నవ్వుతూ, మంచి అవకాశం, సద్వినియోగం చేసుకో మరదరా. దీప్తి బుగ్గను సున్నితంగా గిల్లింది వాణి. సిగ్గుతో తల దించుకొని సరే అన్నట్లు తలాడించి హాల్లోకి వచ్చి అందరికీ చెప్పి బయలుదేరింది దీప్తి. ముందు సీట్లో ఈశ్వర్ పక్కన కూర్చొని ఉన్న దీప్తి ఈశ్వర్ ముఖంలోకి చూసింది. అతడు దీక్షగా ముందున్న రోడ్డును చూస్తూ కారును నడుపుతున్నాడు. ఆ ఉదయం అతను తలస్నానం చేశాడు. శిరోజాలు నొసటిపైకి జారి మెల్లగా ఏసీ కారులో అటు ఇటు కదులుతున్నాయి. చక్కటి నాసిక, విశాలమైన కళ్ళు, నొసలు, కళ్లకు అద్దాలు. బాలీవుడ్ హీరోలా టీవీగా కూర్చొని డ్రైవ్ చేస్తున్నాడు ఈశ్వర్. మనిషి మంచి అందగాడు, అందుకే పొగరు. 15 నిమిషాల ముందు బయలుదేరాం. నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడాం అనుకుంది దీప్తి. బయలుదేరే ముందు వాణి తనకు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. పెదవులపైన చిరునవ్వు. గొంతు సవరిస్తూ ఓరకంట ఈశ్వర్ ముఖంలోకి చూసింది. ఈశ్వర్ దృష్టి యథాతథంగా ఉంది. ఆ నిశ్శబ్దాన్ని భరించలేకపోతూ ఉంది దీప్తి. సీట్లో అటు ఇటు కదిలింది. ఆమె స్థితిని గమనించిన ఈశ్వర్, ఏదైనా సమస్య అడిగాడు. అవును. ఏమిటది? మీరే, వెంటనే చెప్పేసింది దీప్తి. నేనా? క్షణంసేపు ఆశ్చర్యంతో దీప్తి ముఖంలోకి చూశాడు ఈశ్వర్. అవును అవును. నేనేం చేశాను? నాతో మాట్లాడడం లేదుగా. ఆశ్చర్యంగా చూశాడు దీప్తి ముఖంలోకి ఈశ్వర్. చిరు కోపాన్ని ప్రదర్శిస్తూ చురచురా చూసింది దీప్తి. డ్రైవింగ్ చేస్తున్నాగా దీపు, అన్వయంగా చెప్పాడు. డ్రైవింగ్ చేస్తే మాట్లాడకూడదా? మాట్లాడకూడదు. మాట్లాడొచ్చు మనస్సు ఉంటే. అంటే నాకు మనస్సు లేదంటావా? ఆశ్చర్యంగా దీప్తి ముఖంలోకి చూశాడు ఈశ్వర్. దీప్తి చిరు కోపంతో ముఖాన్ని చిట్లించి ఈశ్వర్ ముఖంలోకి చూస్తూ, నాకు కనపడడం లేదు అంది. ఈశ్వర్ క్షణంసేపు దీప్తి ముఖంలోకి చూసి నిట్టూర్చి, నీకిప్పుడు ఏం కావాలి చెప్పు అన్నాడు. ఓ నా తెంగరి బావా, నేను చెబితే గానీ నీకు అర్థం కాదా? నా మాటలు, ముఖ భంగిమలు, చూపులు నీకు అర్థం కాలేదా? లేక నన్ను ఆట పట్టించడానికి నటిస్తున్నావా అనుకుంది దీప్తి. అడిగింది నిన్నే, ఏం కావాలి అడుగు. ఈశ్వర్ ఆ మాటల్లో దీప్తికి అథారిటీ వినిపించింది. చిరునవ్వుతో ఈశ్వర్ ముఖంలోకి చూసింది. అడగనా అంది. అడుగు. నాకు నీవు కావాలి. నవ్వుతూ నాలుకను బయటికి తీసి పెదవుల మధ్య ఆడించింది. ఈశ్వర్ క్షణంసేపు దీప్తి ముఖంలోకి చూసి చిరునవ్వుతో ముఖాన్ని రోడ్డు వైపుకు తిప్పాడు. నేను మన ఊరికి తిరిగి వెళ్ళగానే నాకు పెళ్లి చూపులు ఏర్పాటు చేసి ఉన్నారు మీ మామగారు.
విచారంగా చెప్పింది దీప్తి. వాడెవడు? ఆవేశంగా అడిగాడు ఈశ్వర్. పరంజ్యోతి కొడుకట. ఆ పెళ్లి చూపులు జరగవు, మెల్లగా సాలోచనగా చెప్పాడు ఈశ్వర్. బావా, ఆశ్చర్యంతో అంది దీప్తి. అవును, వాడు మీ ఇంటికి నిన్ను చూడ్డానికి రాబోడు. బావా, ఎలా ఆపగలవు? వెయిట్ అండ్ సీ. బావా, ఏ, నీకు నా మాట మీద సందేహమా? అవును, మెల్లగా అంది దీప్తి. నా మాట నమ్ము, సందేహపడకు దీపు. తన ఎడ చేతిని దీప్తి కుడి చేతిపై ఉంచాడు ఈశ్వర్. దీప్తి ఆనందంగా నవ్వుతూ ఈశ్వర్ ముఖంలోకి చూసింది. ఈశ్వర్ తన ఎడం చేతిని దీప్తి తలపై ఉంచి సున్నితంగా కదిలించాడు. నీవు నా దానివి అన్నాడు మెల్లగా. ఆ మాటలు విన్న దీప్తి పరవశంతో కళ్ళు మూసుకుంది. ఈశ్వర్ తన ఎడం చేత్తో దీప్తి కుడి చేతిని పట్టుకున్నాడు. సున్నితంగా చేతిని నొక్కి వదిలేశాడు. దీప్తి ముఖంలోకి చూశాడు. ఆమె ఆనందంగా కళ్ళు మూసుకుని ఉంది. కొన్ని క్షణాల్లో వారి కారు రాధా వివాహం జరిగే కళ్యాణ మండపం ముందు ఆగింది. ఇరువురు కారు నుండి దిగారు. మండపంలోకి ప్రవేశించారు. రాధ ఉన్న గదిలోనికి వెళ్లారు. పెళ్లికూతురు అలంకరణలో ఉన్న రాధ దీప్తిని చూసింది. లేచి పరుగున వచ్చి దీప్తిని కౌగిలించుకుంది. రావేమో అనుకున్నానే అంది. రాకుండా ఎలా ఉంటానే, వస్తానని చెప్పానుగా. అటు చూడు. ఈశ్వర్ను చెప్తూ, నా బావ ఈశ్వర్, అడ్వకేట్, నవ్వుతూ చెప్పింది దీప్తి. ఈశ్వర్ను చూసి రాధ చేతులు జోడించింది. నమస్కారమండి అంది. నవ్వుతూ నమస్తే అన్నాడు ఈశ్వర్. దీప్తి చెవి దగ్గరకు నోటించేర్చి, దీపు, మే బావ చాలా అందంగా ఉన్నాడే. ఈశ్వర్ విషయంలో తనకు కలిగిన భావాన్ని నిస్సంకోచంగా వెల్లడించింది రాధ. ముహూర్త సమయం ఆసన్నమైంది. వధూవరులు వేదికపైన కూర్చున్నారు. పురోహితుడు మంత్రాలు చదవడం ప్రారంభించారు. పెద్దలందరూ మాంగళ్యాన్ని తాకారు. దీప్తి, ఈశ్వర్లు కూడా తాకారు. ఇలా నా మెడకు కట్టబోయే మంగళసూత్రాన్ని మా పెద్దలందరూ ఎప్పుడు తాకుతారో ఈశ్వర్ ముఖంలోకి చూస్తూ అనుకుంది దీప్తి. మాంగళ్య ధారణ జరిగింది. వచ్చిన వారంతా అక్షింతలతో దంపతుల్ని దీవించారు. దీప్తి తాను తెచ్చిన గిఫ్టును రాధకు అందించింది. భోజనానంతరం రాధ ఆమె భర్త త్రివిక్రమ్కు చెప్పి ఈశ్వర్, దీప్తిలు బయలుదేరారు. ఈశ్వర్ కారును నడుపుతున్నాడు. చిరునవ్వుతో దీప్తి ఈశ్వర్ ముఖంలోకి చూస్తూ ఉంది. అది గమనించిన ఈశ్వర్, ఏంటి దీపు అలా చూస్తున్నావు అడిగాడు చిరునవ్వుతో. తను నవ్వుతూ ఏమీ లేదన్నట్లు తలూపింది దీప్తి. నీవు నవ్వితే చాలా బాగుంటావు దీపు. అలాగా? అవును, నీ పైవరుసన ఉన్న మధ్య 2 పళ్ళు పెద్దగా మల్లె మొగ్గల్లా నీవు నవ్వినప్పుడు మెరుస్తాయి అన్నాడు. అయితే మిగతా పళ్ళల్లో మెరుపు లేదా అమాయకంగా అడిగింది. ఉంది దీప్తి, ఆ 2 కాస్త వెడల్పు కాబట్టి అవి ప్రత్యేక ఆకర్షణ. రోడ్డు పక్కన వరుసగా ఉన్న బంగారు షాప్స్ను చూసింది దీప్తి. బావా, కారును ఆపండి అంది. ఎందుకు? చిన్న పని ఉంది. ఎక్కడా? ఆ షాపులో. ఎడమ చేతి చూపుడు వేలుతో బంగారు షాపును చూపింది దీప్తి. ఈశ్వర్ కారును ఆపాడు. ఇరువురు కారు దిగి షాపులోకి ప్రవేశించారు. ఏం కొనాలి దీపు? కాసేపు ఆగండి సార్, నీకే తెలుస్తుంది. గోల్డ్ రింగ్స్ ఉన్న కౌంటర్ వద్దకు వెళ్ళి రింగ్స్ను చూపమని అడిగింది దీప్తి. కౌంటర్లో ఉన్న వ్యక్తి రింగ్స్ను చూపించాడు. 5-6 చూసి ఒకదాన్ని చేతికి తీసుకుని, బావా, మీ చేతిని ఇలా ఇవ్వండి అంది. నాకా? మాట్లాడకూడదు, ఓన్లీ యాక్షన్ ప్లీజ్, చిరునవ్వుతో చెప్పింది దీప్తి. తన కుడి చేతిని దీప్తి కుడి చేతికి అందించాడు ఈశ్వర్. ఈశ్వర్ చేతి మధ్య వేలుకు ఉంగరం ఉన్నందున తన చేతిలోని ఉంగరాన్ని చూపుడు వేలుకు తొడిగింది. అది ఆ వేలికి ఖచ్చితంగా సరిపోయింది. బాగుందా బావా? చాలా బాగుంది. బిల్ ప్లీజ్, సేల్స్ మ్యాన్తో చెప్పింది దీప్తి. వేయింగ్ మిషన్పై ఉంగరాన్ని ఉంచి బరువును చూపించి 5 నిమిషాల్లో బిల్లును, ఉంగరాన్ని ఉంచిన చిన్న బాక్సును సేల్స్ మ్యాన్ దీప్తికి అందించాడు. కార్డు ద్వారా పేమెంట్ చేసింది దీప్తి. తననే పరీక్షగా మాట్లాడకుండా చూస్తున్న ఈశ్వర్ని చూసి, థ్యాంక్ యూ బావా, నా పని అయిపోయింది, పదండి నవ్వుతూ చెప్పింది దీప్తి. ముందు ఈశ్వర్, వెనుక దీప్తి నడిచి కారును సమీపించి కూర్చున్నారు. ఈశ్వర్ కారును స్టార్ట్ చేయబోయాడు. బావా, 1 మినిట్. 1 మినిటా? అవును. 1 మినిట్లో ఏం చేస్తావు? పాకెట్ను విప్పి ఉంగరాన్ని చేతికి తీసుకుంది దీప్తి. మీ కుడి చేతిని చూపించండి. ఆశ్చర్యంగా చూశాడు ఈశ్వర్. చూపించండి మహాశయ, చిరునవ్వుతో కోరింది దీప్తి. ఈశ్వర్ తన కుడి చేతిని ముందుకు సాచాడు. తన చేతిలోని ఉంగరాన్ని ఈశ్వర్ కుడి చేతి చూపుడు వేలికి తొడిగింది. ఇక పదండి, స్టార్ట్
గలగలా నవ్వింది దీప్తి. ఆమె చర్యకు ఈశ్వర్ ఆశ్చర్యపోయాడు. నా చేతి వేలికి 56,000 డైమండ్ రింగ్ తొడిగింది. ఇది నేను ఆమెకు నీవు నాదానివి అని చెప్పిన దానికి నాకు బహుమానమా? మరి తనకు నేను ఏదో ఒకటి ఇవ్వాలిగా? అవును, ఇవ్వాలి. అతని దృష్టి తన కుడి చేతి చిటికిన వేలికి ఉన్న వజ్రపు ఉంగరంపై నిలిచింది. వెంటనే దాన్ని ఓడిదీసి, దీపు, ఏది నీ వామహస్తం? నవ్వుతూ అడిగాడు ఈశ్వర్ చిరునవ్వుతో. దీప్తి తన ఎడమ చేతిని అతని ఎడమ చేతిలో ఉంచింది. తన కుడి చేతిలోని ఉంగరాన్ని ఈశ్వర్ దీప్తి ఎడమ చేతి చూపుడు వేలికి తొడిగాడు. నచ్చిందా దీపు? ప్రీతిగా అడిగాడు ఈశ్వర్. ఆ ఉంగరాన్ని దీప్తి తన కళ్ళకు అద్దుకుంది. చిరునవ్వుతో, బావా, ఈ క్షణంలో నా మనస్సున నా ఎదలో ఇంతవరకు లేని సంతోషం నిండి ఉంది. నా పాలిట ఈరోజు ఎంత గొప్ప సుదినం బావా. ఆనంద పారవస్యంతో అతని ఎడమ చేతిని తన కుడి చేత్తో పట్టుకుంది దీప్తి. ఈశ్వర్, దీపు, నాకును ఇప్పుడు కార్ స్టార్ట్ చేయనా? మెల్లగా అడిగాడు. చేయండి బావా అంది ఆనందంతో దీప్తి. ఈశ్వర్ కార్ని స్టార్ట్ చేసి ముందుకు నడిపాడు. కొన్ని క్షణాల తర్వాత, దీపు, నీకు విషయం తెలుసా? ఏమిటి బావా అది? మన సాంప్రదాయ ప్రకారం ఉంగరాలు మార్చుకుంటే పెళ్ళి అయిపోయినట్లేగా. ఈశ్వర్ పూర్తి చేయకముందే నవ్వుతూ చెప్పేసింది దీప్తి. ఈశ్వర్ సాలోచనగా, అవును దీపు అన్నాడు. బావా చెప్పు. మామయ్య, అత్తయ్య, వాణి వదిన, కళ్యాణ్ అన్నయ్యలకు ఏం చెబుతారు? జరిగింది చెబుతాను. అంటే నేను దీపు ఉంగరాలు మార్చుకున్నామని. బావా, మనం తొందరపడ్డాం కదూ? భయంతో అడిగింది దీప్తి. జరిగిపోయిన దాని గురించి బాధపడకు, నేను ఉంటాగా నీకు తోడుగా. కళ్ళు ఎగరేసి నవ్వాడు ఈశ్వర్. నాకు భయంగా ఉంది బావా, మెల్లగా అంది దీప్తి. భయపడకు, నీ పక్కన నేనుంటాను కదా. తన ఎడంచెత్తు దీప్తి వీపుపై తట్టాడు ఈశ్వర్. ఈశ్వర్ మాటలకు దీప్తికి ఆనందం కలిగింది. చిరునవ్వుతో అతని ముఖంలోకి చూసింది దీప్తి. మొత్తానికి నన్ను ముగ్గులోకి దించేశావు, కొంటెగా నవ్వాడు ఈశ్వర్. ఆ నవ్వులో స్వచ్ఛత, అభిమానం, ప్రేమ ఉన్నాయి. దీప్తి తన అదృష్టాన్ని తలుచుకొని మురిసిపోయింది. పావుగంట తర్వాత వారు వాణి ఇంటికి చేరారు. జరిగిన విషయాన్ని ఈశ్వర్ తన తల్లికి, దీప్తి తన వదిన వాణికి వివరించారు. దీప్తి, ఈశ్వర్ దంపతులు కావాలనే కోరిక అందరికీ ఉన్నందున వారంతా సంతోషించారు. కళ్యాణ్ 3 రోజులు ఆఫీసుకు సెలవు పెట్టి హరికృష్ణ, లావణ్య, ఈశ్వర్, దీప్తి, శార్వరీలను రాజధాని నగరంలోని అన్ని ముఖ్య ప్రాంతాలకు తీసుకెళ్లి చూపించాడు. ఆ విహారంలో దీప్తి, ఈశ్వర్లు మరింత సన్నిహితులైనారు. వారం రోజుల తర్వాత ఈశ్వర్, శార్వరీలు హైదరాబాద్కు, హరికృష్ణ, లావణ్య, దీప్తిలు చెన్నైకి బయలుదేరడానికి సిద్ధమయ్యారు. అంతవరకు వారి అందరితో కలిసి ఎంతో ఆనందంగా ఉన్న వాణి దిగారు పడింది. లావణ్య కూతుర్ని సమీపించి, అమ్మా, బాధపడకు. 7వ నెలలో నీకు సీమంతపు వేడుకను జరిపేటందుకు ఊరికి తీసుకుని వెళ్ళడానికి నేను, మీ నాన్నగారు వస్తాం. అది ఎన్నో రోజులు లేదు కదా, 2 నెలలు. తల్లి, ఆరోగ్యం జాగ్రత్త అన్యాయంగా చెప్పింది లావణ్య. హరికృష్ణ కళ్యాణ్ను సమీపించి, అల్లుడు గారు, అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి. మేము 7వ మాసంలో వస్తాం మెల్లగా చెప్పాడు. అలాగే మామయ్య గారు, వినయంగా చెప్పాడు కళ్యాణ్. ఈ వారం రోజులు మనమంతా కలిసి ఉండడం వల్ల నాకు మన ఊరు పరిసరాలు పదే పదే గుర్తుకు వచ్చాయమ్మా, ఆనందాశ్రమంతో చెప్పింది వాణి. మరో 2 నెలల్లో మన ఊరికి రాబోతున్నావు కదా తల్లి. పమిట కొంగుతో కూతురి కన్నీటిని తుడిచింది లావణ్య. ఆ క్షణంలో ఆమె కళ్ళలోని నీరును తుడుచుకుంది. దీప్తి సెల్ మోగింది. ఆన్ చేసి హలో అంది. అమ్మా దీప్తి, ఎప్పుడు బయలుదేరుతున్నావు? వెంటనే రావాలి అన్నాడు ప్రజాపతి. అందరి చూపులు దీప్తి వైపుకు మళ్ళాయి. సెల్ మూసి దూరంగా చేతిని జరిపి, నాన్న అంది దీప్తి. క్షణం తర్వాత, ఈరోజే బయలుదేరుతున్నాను నాన్న, బేరగా మెల్లగా చెప్పింది దీప్తి. సరే, జాగ్రత్తగా రా అన్నాడు ప్రజాపతి. ఈశ్వర్ దీప్తిని సమీపించాడు. దీపు, భయపడకు, నేను శార్వరిని హైదరాబాదులో దించి టర్మ్ ఫీజు కట్టి ఆమెకు కావలసినవన్నీ ఏర్పాటు చేసి 2-3 రోజుల్లోనే మన ఊరికి వస్తాను అన్నాడు. దీప్తి మౌనంగా తలాడించింది. దీనంగా ఈశ్వర్ ముఖంలోకి చూసింది. వాణి వాళ్ళ కారు మరో ప్రైవేట్ ట్యాక్సీలో అందరూ ఎయిర్పోర్ట్కు బయలుదేరారు. ఈశ్వర్, శార్వరి హైదరాబాద్ వైపు, హరికృష్ణ, లావణ్య, దీప్తి చెన్నై వైపు ఫ్లైట్లో బయలుదేరారు. వాణి, కళ్యాణ్ కారు వారి ఇంటి వైపు సాగింది. చెన్నైలో దిగ్గానే దీప్తి ఈశ్వర్కు ఫోన్ చేసింది. వీలైనంత త్వరగా వస్తానని చెప్పాడు ఈశ్వర్. హరికృష్ణ, లావణ్య, దీప్తి గూడూరు చేరారు.
దీప్తి ఇంటికి చేరే సమయానికి ప్రజాపతి ఫ్యాక్టరీలో ఉన్నాడు. ప్రణవి అన్ని విషయాలను దీప్తిని అడిగి తెలుసుకుంది. పూస గుచ్చినట్లు వివరంగా తాము ఢిల్లీ వెళ్ళిన నాటి నుండి తిరిగి వారం రోజుల తర్వాత ఎయిర్పోర్టుకు చేరే వరకు జరిగిన అన్ని విషయాలను విపులంగా తల్లికి వివరించింది దీప్తి. చివరగా ఈశ్వర్ తాను ఉంగరాలు మార్చుకున్న విషయాన్ని చెప్పి ఈశ్వర్ తనకు ఇచ్చిన వజ్రపు ఉంగరాన్ని ప్రణవికి చూపించింది దీప్తి. ప్రణవి ఎంతగానో సంతోషించింది. తన భర్త కారణంగా అయిన వారికి, పుట్టి పెరిగిన ఊరికి దూరమైన వాణి తన కూతురు మూలంగా తల్లి, తండ్రి, తమ్ముడు, చెల్లిని కలిసినందుకు ఆమెకు పరమానందం. హైదరాబాద్లో దిగ్గానే ఈశ్వర్ సీతాపతికి ఫోన్ చేసి పరంజ్యోతి కుమారుడు డాక్టర్ దివాకర్ ఫోన్ నంబర్ నోట్ చేసుకున్నాడు. దీప్తికి ఫోన్ చేసి పెళ్లి చూపులు ఎప్పుడని అడిగాడు. నాన్న ఫ్యాక్టరీలో ఉన్నాడని, ఆయన ఇంటికి వస్తే గాని ఆ వివరం తెలియదని చెప్పింది. ఈశ్వర్ దివాకర్కు ఫోన్ చేశాడు. హలో, డాక్టర్ దివాకర్ హియర్. మై ఐ నో హూమ్ ఐఎమ్ స్పీకింగ్? ఈశ్వర్ చెప్పాడు. ఈశ్వర్ హూ ఈజ్ ఈశ్వర్? దివాకర్. ఎస్. నీవు తెలుగోడివా తెల్లోడివా? వాట్ నీవు? ఎస్ నీవు. మై నేమ్ ఈజ్ డాక్టర్ దివాకర్. నీ పేరు దివాకర్, డాక్టర్ దివాకర్వి. ఆ వివరాలు నాకు తెలుసు తమ్ముడు. తమ్ముడా? కాకపోతే అన్నయ్య అనుకో. యు ఆర్ వేస్టింగ్ మై టైం. వాట్ డూ యూ వాంట్? ఒరే అన్నయ్య దివాకరా, తెలుగులో అదే మన భాషలో మాట్లాడలేవా? ఏం మాట్లాడాలి? నిన్ను గురించి. నన్ను గురించా? అవును. ఎవరితో? ఆ విషయం నీకెందుకు? నేను నీ శ్రేయోభిలాషం రా. రా? అవునరా. యూ హ్యావ్ నో మేనర్స్. అబ్బా, మళ్ళీ ఇంగ్లీష్లో మొదలెట్టావా? దివాకరా, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నీవు పెళ్లి చూపులకు పోయి చూడబోయే ఆ పిల్ల అది డాక్టరే. నా మరదరు, అంటే నా మేనమామ కూతురు. దానికి నాకు ఎంతో కాలం నుంచి అఫైర్. అఫైర్? అవును. మీరు చెప్పేది నిజమేనా? నీతో అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేముందిరా? అంతేకాదు మరో విషయం. అదేమిటి? మా ఇద్దరికీ గాంధర్వ వివాహం కూడా జరిగిపోయింది. ఆలోచించుకో. అలాంటి పిల్లను నీవు పెళ్లి చూపులకు వెళ్ళి చూడాలా? ఇంతకు నీవెవరు? ఒరేయ్, చెప్పాను కదరా నా పేరు ఈశ్వర్ అని. ఆ పిల్ల మా నాన్నగారి ఫ్రెండ్ కూతురు, అమెరికా రిటర్న్ డాక్టరు. బాబు దివాకర్, నా లవర్ వివరాలు నాకు తెలియవా? నీవు నాకు చెప్పాలా? ఇంకా విను. అది పుట్టుకతో నాకు వరుసకు మరదలై వయసు వచ్చాక లవర్ అయింది. అంతేకాదు అది నా మేనమామ కూతురు. చెప్పాల్సిన వివరాలన్నీ చెప్పేశా. పెళ్లి చూపులకు వెళ్తావో మానుకుంటావో అది నీ ఇష్టం. బైరా బ్రదరు, నీ శ్రేయోభిలాషి ఈశ్వర్. నవ్వుతూ ఈశ్వర్ సెల్ కట్ చేశాడు. దివాకర్ వెంటనే తన తండ్రి పరంజ్యోతికి ఫోన్ చేసి తనకు ఈశ్వర్ చెప్పిన వివరాలన్నీ చెప్పాడు. ఆ పిల్ల తనకు ఇష్టం లేదన్నాడు. అంతా విన్న పరంజ్యోతి, ఓరి నా పిచ్చి కొడతా, ఆ పిల్ల కోట్లకు వారసురాలు. మనకు ఆ పిల్ల కంటే దాని ఆస్తి ముఖ్యం. నీవు ఎన్నేళ్ళు ఎంతమందికి సూదులు దబడాలు గుచ్చి గోళీలిచ్చి ₹1,00,00,000 సంపాదిస్తావు? దాని మెళ్ళో తాళికట్టు, ఆస్తికి వారసుడు వైపు. నీకు నచ్చినా నీవు మెచ్చినా మరో కాంతమ్మతో సెటప్ పెట్టుకో. జీవితాన్ని దర్జాగా మంచి భవంతి, ఖరీదైన కార్లు, ఇంట్లో హాస్పిటల్ పరివారం, సమాజంలో సెలబ్రిటీ హోదా, వీటన్నిటినీ దక్కించుకో. జీవితాన్ని అన్ని విధాలా ఆనందంగా అనుభవించరా. నా మాట విను. ఎల్లుండి మనం పెళ్లి చూపులకు గూడూరుకు వెళ్తున్నాం. ఏమంటావు? దివాకర్ ఆలోచనలో పడ్డాడు. అరగంటలో నీకు ఫోన్ చేస్తా డాడ్ అన్నాడు. అనేక విధాలుగా ఆలోచించిన దివాకర్ చివరకు తండ్రి మాటే కరెక్ట్ అనే నిర్ణయానికి వచ్చాడు. పరంజ్యోతికి ఫోన్ చేసి డాడ్, మీ మాటే నా మాట ఆనందంగా చెప్పాడు. పరంజ్యోతి ప్రజాపతికి ఫోన్ చేసి ఎల్లుండి శుక్రవారం పెళ్లి చూపులకు వస్తున్నాం అని చెప్పాడు. ఇంకా ఉంది నేటి బాంధవ్యాలు ధారావాహిక 17వ భాగం త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ. మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో, వినాలనిపించే గాత్రంతో మనతెలుగుకథలు.com వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి, చూడండి. మనతెలుగుకథలు.com వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి. వందల కొద్దీ మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము.
మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి. ధన్యవాదాలు.